అందరికీ నమస్కారం. నిన్న పుట్టా మహేష్ యాదవ్ ఇష్యూ బయటికి రాగానే ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారా అనుకుంటూ ఉండగానే నర్రెడ్డి సునీత గారు ప్రెస్ మీట్ అని చెప్పేసి బయటకు వచ్చారు. అఫ్కోర్స్ నేను నిన్ననే దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. మనం ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మనం ఎందుకు ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాలని నేను మాట్లాడలేదు. ఇక్కడ ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తున్నారండి. ఒకసారి వినండి. అంటే దేనికైనా ఒక హద్దు ఉంటుందండి. ఏ మాటలకైనా హద్దు ఉంటుంది. వాళ్ళ నాన్నగారు చనిపోయినందుకు వారికి బాధ ఉంటుంది, నేను కాదనను. వారు న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు, ఎవరు కూడా కాదనరు. న్యాయం గెలవాలి, నిజం బయటికి రావాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నామండి. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మా పార్టీ వారు స్వయంగా మా పార్టీ అధ్యక్షులకు బాబాయ్ అండ్ సునీత గారు మా పార్టీ అధ్యక్షులకు చెల్లెలు. సో మేమందరం కూడా కోరుకునేది తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అని. కానీ ఆ ఆరోపణల్లో ఏదో గూడుపుటాని ఉందన్నది డే వన్ నుంచి అనుమానాలు ఉన్నాయండి. డే వన్ నుంచి ఉన్నాయి. సునీత గారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఎవరి ప్రోద్బలంతో ఇలా వారు మాట్లాడుతున్నారు అన్నదే ఇప్పుడు మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన ప్రశ్న. ఇక్కడ రాజకీయంగా ఏదో లబ్ధి జరగాలనో లేకపోతే ఏదైనా మైలేజ్ రావాలని ఆమెను రెచ్చగొట్టకపోతే ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కాదండి. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న ఆధారాలు, ఆమె చేయాల్సిన పనులన్నీ కూడా గత 7 ఏళ్ళుగా చేస్తున్నారు. వి విష్ హర్ ఆల్ ద బెస్ట్. న్యాయం గెలవాలి, నిజాలు బయటికి రావాలి, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయరు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలంటే సిబిఐ ఇన్వెస్టిగేషనే చేయించారు. ఇంకా సిబిఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా మేము చేసేది ఏమీ లేదు, ఇంకా విచారించాల్సిన వాళ్ళందరినీ విచారించాము అంటే సుప్రీంకోర్టు కూడా ఇంకా సిబిఐ ఏమీ విచారణ లేదన్నప్పుడు ఇంకా ఫర్దర్ మళ్ళీ ఇంకా అనుమానాలు ఇన్ని పెట్టుకొని మనం ఏం చేయలేము, ట్రయల్కు వెళ్ళండి అని చెప్పారు. సో ఇక వాళ్ళు ఏదైతే స్కెచ్ చేశారో అది పారట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటే సునీత గారి వెనక నుండి నడిపించే వాళ్ళు సునీత గారు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. వారి భర్త చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా న్యాయం జరగాలి అన్న దానికంటే రాజకీయంగా ఎలా మైలేజ్ తెచ్చుకోవాలి, రాజకీయంగా దీన్ని ఎలా వాడుకోవాలన్నదే వాళ్ళ ఆలోచన. ఎందుకంటే మీరు గమనించండి, ఏ చిన్న ఎన్నిక జరిగినా గత 5 ఏళ్లలో పులివెందులకు వచ్చేసి ప్రచారం చేస్తారు. కొంగుబట్టి అర్థిస్తున్న మా నాన్నకు న్యాయం జరగాలని. ఎలక్షన్ అయిపోయిన మరుసటి క్షణమే సునీత గారు కనపడరు. మళ్ళీ ఏదైనా ఇప్పుడు ఇంకా బై ఎలక్షనో లేకపోతే ఇంకొక ఎలక్షనో లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే పులివెందులో ప్రత్యక్షమవుతారు. అంటే ఏంది, రాజకీయ ప్రచారాలు చేసుకోవడానికి మీ నాయన చావును నువ్వు వాడుకుంటున్నావా? ఇప్పుడు ఆధారాలు అవన్నీ ఉంటే మీడియాను పిలిపించి, ఆ పచ్చ మీడియాను పిలిపించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉండేది మీరు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. రేపు ట్రయల్లో మీ దగ్గర ఉండేటన్ని మీ లాయర్లు వాదిస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఒక విలేకరు ఒక ప్రశ్న అడుగుతాడు, దానికి సునీత గారు ఏం సమాధానం చెప్తారో ఒకసారి వినండి. జగన్ రెడ్డి భారతీయులు ఇద్దరిని విచారించాల్సిన అవసరం ఉంది మేడం. ఎందుకు విచారించలేకున్నారు వీళ్ళు? అప్పుడే కేసు క్లోజ్. This is the $1 million question. సిబిఐ చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేసి అక్కడ ఆపేసి అది కూడా తప్పులు పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చేస్తుంది? ఐ థింక్ మీకు అందరికీ తెలుసు. మేబీ యూ కెన్ ఆన్సర్ దిస్ బెటర్ దెన్ మీ. క్లియర్గా ఆ ప్రశ్నలోనే అర్థమైపోతుంది ఎవడో ఒక పచ్చ పకోడిగాడు ఆ క్వశ్చన్ అడిగాడు అని చెప్పేసి. ఇవన్నీ కూడా స్క్రిప్టెడ్ అండి. ఎందుకంటే వాడు కండ కావరం కాకపోతే ఆ మాట్లాడేవాడు, ఐఎమ్ సారీ టు సే దిస్, నాకు జర్నలిస్టులు అంటే బాగా గౌరవం, కానీ వాడికి కనీస జ్ఞానం లేకుండా, కనీస మర్యాద గౌరవం అనేది లేకుండా వాడు ప్రవర్తిస్తున్నాడు. జగన్ రెడ్డి భారతీయులను, వాడు మాట్లాడే మాటలు చూడండి, జగన్ రెడ్డి భారతీయులను ప్రశ్నించాలి కదా సిబిఐ, ఎందుకు ప్రశ్నించట్లేదు అంట. అది ప్రశ్న? అది ప్రశ్న అండి? ఖచ్చితంగా పచ్చ మీడియా వాడు ఎవడో వాగాడు. మళ్ళీ వాడు మాట్లాడుతూ ఎట్లా మాట్లాడుతున్నాడు, జగన్ రెడ్డి భారతీయుల్ని ప్రశ్నించాలి కదా మేడం, సునీత గారు మేడం, జగన్ రెడ్డి భారతి, జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు వాళ్ళ ఇంట్లో పని మనుషుల పేరు పెట్టి అంత అమర్యాదగా పిలవడానికి జగన్ రెడ్డి భారతీయులను ప్రశ్నించాలి కదా మేడం అంట. ఇంకా అక్కడే తెలిసిపోతుందండి డొల్లతనం మొత్తము. అంటే ఈవిడ తీసుకొని
ఎందుకు ప్రశ్నించట్లేదో, ఎందుకు వాళ్ళని ఇంట్రాగేట్ చేయట్లేదో నాకంటే మీకే బాగా తెలుసు. అది $1 మిలియన్ క్వశ్చన్. మొన్ననే వెంకటకృష్ణ కూడా సేమ్ టు సేమ్ డైలాగ్ $1 మిలియన్ క్వశ్చన్ అన్నాడు. ఈమె అదే పదాన్ని వాడుకుంటూ కంటిన్యూ చేస్తుంది. ఇంకా మొత్తం ప్రశ్నలు జవాబు అంతా కూడా స్క్రిప్టెడ్. అదే మీటింగ్లో మాట్లాడుతూ నేను ఇంకొక వీడియో చూశానండి. ఎవరికో వాళ్ళు పోలీసులు ఇంట్రాగేట్ చేస్తే నాకు 7:12కు తెలిసిందనో మెసేజ్ పెట్టారనో ఏదో వచ్చిందంట. 7:13కి సాక్షిలో వచ్చింది. 1 నిమిషం ముందే సాక్షిలో రాకముందే పులివెందుల్లో ఉన్న వాడికి కిరణ్ యాదవ్ ఎవడో వాడికి ఎలా తెలిసింది అని చెప్పేసి ఈవిడ డౌట్ అడిగారు. ఎవరు? సునీత గారు. ఫస్ట్ మీడియాకు తెలిసి మీడియాకు పోవాలంటే గంటన్నర టైం అయినా పడుతుంది. వాళ్ళు అవన్నీ టెలికాస్ట్ చేయడానికి టైం పడుతుంది. ఆ లోపు పులివెందుల్లో 90% మందికి తెలిసింటుంది. కిరణ్ యాదవ్ ఒక్కడికి తెలియడం పెద్ద విషయమా? ఇక కాదండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే అవినాష్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదని మాకు తెలుసు, ఆడ ఉండే వాళ్ళందరికీ తెలుసు, ఈవెన్ సునీత గారికి కూడా తెలుసు. ఏదో ఇరికించాలా గూగుల్ లుక్అవుట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఆ విషయం ఈ విషయం. ఆ టైంలో వాట్సాప్ యాక్టివ్ ఉందంట. ఎవరిది? ఉదయం 5:30 6కో అవినాష్ రెడ్డి గారి వాట్సాప్ యాక్టివ్ ఉంది కాబట్టి అతను మాట్లాడే అవకాశం ఉందంట. ఏది మాట్లాడేట్టు డైరెక్ట్ ఎక్కడ లేదు, అందరి వాట్సాప్లో యాక్టివ్ ఉంటాయి. అయితే ఏంది అంటే ఇంక గూగుల్ టేక్అవుటా లుక్అవుటా ఏదో ఎన్నో ప్రయత్నాలు చేశారండి, ఎన్నో విద్యలు ప్రదర్శించారు. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అండి, ఆటో నడుపుకుంటూ లేకపోతే డ్రైవర్గా పనిచేసే దస్తగిరి నేనే నరికి చంపినా అని చెప్పేసి వాంగ్మూలం ఇచ్చి నేను అప్రూవర్గా మారతా అంటే, ఇప్పుడు నాకు ఒకటే అనుమానం ఏంటంటే సునీత గారికి మా నాయనను చంపినాడు వీడే, ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నినాడు వీడే అని తెలిసి కూడా అతను బయటికి వచ్చి ఒక రాజకీయ నాయకుడిలాగా చలామణి అవుతుంటే ఈమెకు చీమగుట్టినట్టు కూడా లేదండి. ఆడి ఎన్నికల్లో పోటీ చేస్తాడు. అతనే ఒక ఆటో డ్రైవరో లేకపోతే కారుకు డ్రైవర్గా ఉండి 2018 డిసెంబర్లో అతన్ని డ్రైవర్గా తీసేసింది మళ్ళీ సునీత అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. ఏదో లైంగిక సంబంధం, సంథింగ్ ఇష్యూ. వాళ్ళ నాన్న మీద అనుమానం వచ్చి వాళ్ళ నాన్నకు ఈ దస్తగిరి తోడ్పాటు అందిస్తున్నాడు, ఏదో ఇల్లీగల్ అఫైర్స్ దాంట్లో తీసేశారు. అది ఆన్ రికార్డు. తర్వాత వీళ్ళ సొంత డ్రైవర్ని, వీళ్ళ మనిషిని వాళ్ళ నాన్నకు డ్రైవర్గా పెట్టారు. అంటే అన్నీ గమనిస్తూ ఉండమని చెప్పేసి. అటువంటి వాడిని అంటే మీరే పనిలో నుంచి తీసేసిన వాడు బయటకు వస్తాడు. ఆడికి ఒక కారు, వైట్ అండ్ వైట్, ఎన్నికల్లో పోటీ చేయడము, సెటిల్మెంట్లు, దందాలు. నేనే చంపినాడు, బయట తిరుగుతున్నాడు. సునీత గారికి సీమ గుట్టినట్టు కూడా ఉండదు. అక్కడే అన్ని అనుమానాలు వస్తున్నాయండి. ఎందుకంటే మొత్తం ఆ దస్తగిరి చేత ఒక నెలన్నర ట్రైనింగ్ ఇప్పించి ఇలా వాంగ్మూలం ఇవ్వు, ఇలా మాట్లాడు అని చెప్పించారు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే సునీత గారికి అసలు ఏ కోపము ఉండదండి. నర్రెడ్డి సునీత గారికి దస్తగిరి పైన మా నాయన చంపినోడు బయట తిరుగుతున్నాడు, వాడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడంట, వాడి గన్మెన్లు వచ్చినారు, వాడికి సెక్యూరిటీ, వాడికి వెనకాల 3-4 కార్లు కాన్వాయి, వానికి సొంత కారు, వాడికి ఇంటర్వ్యూలు, దస్తగిరి గారు అని పచ్చ మీడియా కాఫీలు టీలు ఇచ్చి ఇంటర్వ్యూలు చేస్తుంది. ఈమెకు ఏమో సీమ గుట్టట్టు కూడా ఉండదండి. సునీత గారు, మీరు ఎంతవరకైనా న్యాయ పోరాటం చేయండి, న్యాయం గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ అనవసరంగా రాజకీయ లాభం కోసం మాత్రం ఎవడో చెప్తే మాత్రం చేయకండి. మీరు పెట్టిన ప్రెస్ మీట్ బోగస్. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ స్క్రిప్టెడ్. పచ్చ మీడియా వాళ్ళను కూర్చోబెట్టుకుంటారు ముందర, వాళ్ళను ప్రశ్నలు అడగమంటారు. వాళ్ళు ప్రశ్న అడగడమే ఎట్లా అడుగుతారంటే, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు తప్పు చేసేటప్పుడు వాళ్ళు ప్రశ్న అడుగుతారు. మీరు మళ్ళీ మీకే బాగా తెలుసు నాకంటే మీరు సమాధానం చెప్తారు. ఎందుకండి ఈ నాటకాలన్నీ? ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళారు, మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగారు, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. న్యాయం గెలవాలని మేము కూడా కోరుకుంటాం. ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు రావడము, మా నాన్న గుర్తుకొస్తున్నాడు అని ఏడవడము, ఎలక్షన్ కాదు, ప్రచారం అయిపోయిన సాయంకాలమే మళ్ళీ అడ్రస్ ఉండరు. మళ్ళీ ఏదైనా నెక్స్ట్ ఎలక్షన్ వస్తుందా మళ్ళీ వస్తాడు, వచ్చేసి మా నాన్న ఇలా అయింది అలా అయింది అని చెప్పేసి రాజకీయంగా ఓట్లు అటుపక్క వేయండి అని చెప్పడానికి వస్తారు. మళ్ళీ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానో ఇంకోటిగానో మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు. అవసరమా అండి? ఒకసారి ఆలోచన చేయండి. సునీత గారినే చెప్తున్నాను, వాళ్ళు శత్రువులు తప్ప మీకు మిత్రులు గారు. తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీ భర్త వాళ్ళ ట్రాప్లో పూర్తిగా పడిపోయాడు. ఇంకా ఆయనకి ఏం చెప్తున్నారో మీరేం వింటున్నారో భగవంతుడికే తెలియాలి. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు, భారతి గారి పేరు తెస్తే
మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కదండి, కొద్దో గొప్ప. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వివేకానంద రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మీరంటే కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా దూరం చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. రేపు మీ అవసరం అయిపోయిందంటే మీ దగ్గరికి పచ్చ మీడియా రాదు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడు, సిద్ధార్థ్ లూత్రాకు ఎవరు డబ్బులు ఇస్తున్నారో ఏమో కానీ ఇంకా అంతా పెద్ద పెద్ద లాయర్లు ఇప్పుడు పనిచేస్తున్నారు, వాళ్ళు ఎవరు రారు, వాళ్ళ సపోర్ట్ ఉండదు. రేపొద్దున మళ్ళీ మీరు సారీ అన్న అని చెప్పేసి మీ అన్న దగ్గరికి రావాలా. ఎందుకంటే కుటుంబ బంధం అది బలమైంది. ఊరికే దూరం చేసుకోకండి అందరినీ. ఇదే నా సలహా మీకు.